జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. సుమారుగా గత 7 ఏళ్లుగా ప్రపంచంలో సుమారుగా 177 దేశాల్లో ఈ ప్రపంచ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ యోగా అనేటువంటిది భారతదేశము ప్రపంచ దేశాలకు ఇచ్చినటువంటి ఒక గొప్ప గిఫ్ట్, ఒక జ్ఞాన భిక్ష. మనము యోగా గురించి ఆలోచించినట్టయితే యుజ అనేటువంటి సంస్కృత శబ్దం నుంచి ఈ యోగా అనేటువంటి పేరు వచ్చింది. యుజ అంటే కలయిక అని అర్థం. అంటే యోగా అనేటువంటిది ఏంటంటే అందరినీ కలిపేటువంటిది. అట్లాగే మన శరీరానికి సంబంధించినంత వరకు శరీరంలో ఉన్నటువంటి మొత్తం నాడీ వ్యవస్థనంతా కూడా ఏకత్రితం చేసి చక్కటి ఆరోగ్యాన్ని అందించేటువంటిది యోగ. అలాగే యోగ కర్మషు కౌశలం అన్నారు భగవద్గీతలో. అంటే చేస్తున్న పనిలో ప్రావీణ్యతను సంపాదించడమే యోగా. ఇవాళ మనకి అనేక విషయాల పట్ల ప్రజలు అనేక రకాలుగా అనేక దారుల్లో వెళ్ళిపోతున్నారు. సైకాలజిస్టులు ఏమంటారంటే ప్రతి వ్యక్తి నిమిషానికి 4 ఆలోచనలు చేస్తాడు అని. మరి గంటకి 240 ఆలోచనలు చేస్తాడు. 12 గంటలు పడుకుని 12 గంటలు మేలుకుని జాగృత అవస్థలో ఉంటే 12 × 240 అన్ని ఆలోచనలు చేస్తాడు రోజుకి. మరి ఏడాదికి ఇంకెన్ని ఆలోచనలు చేస్తాడో మనం ఊహించవచ్చు. కాబట్టి ఇన్ని ఆలోచనలు కాదు, అన్ని ఆలోచనలని ఒకే ఒక ఆలోచన వైపు మరలించి దాని మీదనే శ్రద్ధ పెట్టడం అనేటువంటిది యోగా. అందుకనే శ్వాస మీద ధ్యాస అన్నారు దీన్ని. కాబట్టి అన్ని ఆలోచనల నుంచి ఒకే ఆలోచన వైపు కనుక ఎప్పుడైతే మనిషి దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాడో అప్పుడు తాను చేస్తున్నటువంటి పనిలో ప్రావీణ్యతను సంపాదిస్తాడు. అందువలన ఈ యోగా అనేటువంటిది ఇవాళ దీనికి ఒక మతం లేదు, దీనికి ఒక మంత్రము మాయ అనేటువంటిది ఏమీ లేదు. ఇది అందరికీ చెందినటువంటిది. అందరూ కూడా దీన్ని, ప్రపంచ దేశాలలో ప్రజలందరూ కూడా దీన్ని అందుకనే చాలా సర్వసాధారణమైనటువంటి విషయంగా, వాళ్ళకి పైసా ఖర్చు లేనటువంటి వైద్యంగా భావిస్తూ అందరూ కూడా దీన్ని ఆ విధంగా స్వీకరించారు. అలా సుమారుగా ఇవాళ 177 దేశాల్లో ఈ యోగాని వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. యుఎన్ఓలో నాడు మన ప్రధానమంత్రి పెట్టినటువంటి ప్రపోజల్కి అప్పటి నుంచి కూడా మనకి ప్రతి జూన్ 21 నాడు ఈ యోగా దినోత్సవం అనేటువంటిది జరుగుతూనే ఉంది. అయితే ఇందులో మనం మన దేశంలో ఈ మధ్య ఉన్నటువంటి గత కొద్ది కాలంగా అనేక మంది యోగా గురువుల యొక్క కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఉంది. పతంజలి యోగా సూత్రాలని మన బాబా రామ్దేవ్ వారు చాలా ప్రచారంలోకి తెచ్చారు. అలాగే జగ్గి వాసుదేవ్ ఆయన ఏమంటాడంటే అసలు యోగా అనేటువంటి దాన్ని గురు పూర్ణిమ నాడు శివుడే ప్రారంభించాడు అంటాడు అన్నమాట. జగ్గి వాసుదేవ్ ఆయన యొక్క కాంట్రిబ్యూషన్ కానీ, అలాగే రవిశంకర శ్రీశ్రీ వారి యొక్క కాంట్రిబ్యూషన్ కానీ ఈ యోగా ప్రచారంలోకి రావడానికి, యోగా గురించి ప్రజలకు తెలియడానికి ఇది చాలా ఉపయోగపడింది అని మనం తప్పకుండా చెప్పుకోవచ్చు. యోగా అనేటువంటిది ఇది శారీరక, మానసిక, అలాగే ఆధ్యాత్మిక పరమైనటువంటి ఆరోగ్యాన్ని అందరికీ కూడా అందించేటువంటి ఒక పరమోత్తమైనటువంటి సాధనం. ఇందులో పతంజలి మహర్షి ఆయన క్రీస్తుపూర్వం 500 సంవత్సరాల కాలానికి చెందినటువంటి వాడు. పతంజలి మహర్షి ఆయన కలియుగానికి చెందినటువంటి వాడు. పతంజలి మహర్షి అష్టాంగ యోగము అని యోగాన్ని నిర్వచించాడు. ఇందులో 8 సూత్రాలని ఆయన ప్రతిపాదించాడు. 1 యమ, 2 నియమ, 3వది ఆసన్, 4వది ప్రాణాయామ, 5వది ప్రత్యాహార, 6వది ధారణ, 7వది ధ్యాన, 8వది సమాధి. ఇట్లా 8 స్థితులు ఉన్నాయి ఈ యోగంలో. అయితే సర్వసాధారణంగా మనం చూసేటువంటిది ఏంటంటే ప్రతి యోగా గురువు కూడా ఆసన ప్రాణాయామాలు ఎక్కువ చేయిస్తుంటాడు. ఇది శారీరక దారుఢ్యం కోసం, శారీరక పాఠవం కోసం
ముందు ఆసన ప్రాణాయామాలు ఎక్కువసేపు చేస్తుంటారు. అంటే ప్రతిరోజు చేసేటువంటిది, ఇవాళ పావు గంట చేశాను, ఇవాళ అరగంట చేశాను అని చెప్పుకునేటువంటిది ఏదంటే ఆసన్ ప్రాణాయామం. కానీ యమనియమాలతో మొదలవుతుంది. ఈ యమనియమాలు అనేటువంటివి వీటికి అసలు ఇంతసేపు అనేటువంటి దాంతో సంబంధం లేదు. ఈ యమనియమాలు అనేటువంటివి ఇవి జీవితకాలం వ్యక్తి సాధన చేయాల్సినటువంటి విషయాలు. ఇక్కడ మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. భారతీయ చింతనలో ఈ ఈ యొక్క యోగా యొక్క ప్రాధాన్యత మనకి రామాయణ కాలంలోనే కనపడుతుంది. రామాయణంలో మనందరికీ తెలుసు, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు గురుకులాల్లో చదువుకున్నారు. వారి యొక్క గురువు వశిష్ఠుడు. సరే, గురుకుల విద్య అభ్యసించారు 14 ఏళ్ల పాటు. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా ఇళ్లకు వచ్చారు. వాళ్ళకి ఏమిటంటే గురుకుల విద్య అయిపోయిన తర్వాత రాజ్యంలో 2 నెలల పాటు పర్యటన చేయాల్సి వస్తుంది. వాళ్ళు పర్యటన చేయాలి. అది ప్రాక్టికల్ ట్రైనింగ్ అనమాట. ఎట్లయితే మనకి ల్యాబ్లో ప్రాక్టికల్స్ ఉంటాయో వాళ్ళు దేశంలో తిరిగి, సమాజంలో తిరిగి, ఆ విధంగా 2 నెలల పాటు ప్రజల జీవన స్థితిగతుల్ని గమనించి అధ్యయనం చేసి వాళ్ళు కొంత ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా సంపాదించుకొని ఇంటికి రావాలి. సరే, అందరూ ఇళ్ళకు వచ్చారు. అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు మళ్ళీ అనేక సంవత్సరాల తర్వాత ఇంటికి వచ్చినందుకు. అయితే రాముడు ఎందుకో చాలా చాలా నిరాసక్తంగా ఉన్నాడు, చాలా ఉదాసీనంగా ఉన్నాడు, చాలా నిరుత్సాహంగా ఉన్నాడు. ఇది గమనించాడు దశరథుడు. అప్పుడు దశరథుడు ఏం చేశాడంటే వశిష్ఠుడికి చెప్పాడు, ఏమని, ఒకసారి రాముడితో మాట్లాడండి అని. అప్పుడు రాముడు వశిష్ఠుడు వాళ్ళిద్దరు కూడా ఒక గదిలో కూర్చున్నారు. వాళ్ళిద్దరి మధ్య ఒక సంవాదము, ఒక సంభాషణ జరిగింది. రాముడు అనేక ప్రశ్నలు వేశాడు. కొన్ని జ్ఞానానికి సంబంధించినవి, కొన్ని జీవన విధానానికి సంబంధించినవి, కొన్ని మన దేశానికి, మన ధర్మానికి సంబంధించినవి, అనేక విషయాలు. అట్లాగే కొన్ని జీవన వ్యక్తిత్వానికి సంబంధించినవి, మానవ జీవన విధానానికి సంబంధించినవి, సమాజ రచనకు ఉపయోగించేవి కొన్ని, ఇట్లా అనేక విషయాలు మా రాముడు వశిష్ఠుడిని అడిగాడు. వశిష్ఠుడు అన్ని విషయాలు కూడా చాలా విశదీకరించి చెప్పాడు. అప్పుడు దాన్ని ఏమన్నారంటే యోగ వాసిష్టము అన్నారు. అది సుమారుగా 30,000 శ్లోకాలతో కూడుకున్నటువంటి, కానీ దాన్ని రామాయణంలో చేర్చలేదు. ఎందుకంటే అప్పటికే రామాయణంలో 24,000 శ్లోకాలు ఉన్నాయి. అందువల్ల యోగ వాసిష్టాన్ని రామాయణంలో చేర్చలేదు. కాబట్టి యోగా అనేటువంటిది ఆ రోజునే, ఆ కాలంలోనే, యోగా అంటే ఒక జీవన విధానము, ఒక పద్ధతి, ఒక క్రమశిక్షణ, జీవితం ఎలా ఉండాలి, 100 ఏళ్ళు బతికేటువంటి ఒక జీవి, ఒక వ్యక్తి తన జీవితాన్ని సాఫల్యం చేసుకోవడం కోసం ఏం చేయాలి అనేటువంటి దానికి సంబంధించినటువంటి ఆ యోగ వాసిష్టము మన దేశంలో మొట్టమొదట యోగా గురించి చాలా ప్రచారం జరిగింది. అయితే ఇక్కడ జరిగింది ఏమిటంటే, ఎప్పుడైతే ఈ శిష్యులు గురువు దగ్గర విద్యను పూర్తి చేస్తారో అప్పుడు వాళ్ళు గురువుకి ఒక గురుదక్షిణ సమర్పణ చేస్తారు. గురువు అనేక విషయాలు చెప్తాడు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, దీన్ని గౌరవించండి అంటారు. సత్యం వద, ధర్మంచర అంటారు, అది కూడా చెప్తారు వాళ్ళు. చెప్పిన తర్వాత ఇవన్నీ ఇట్లాంటి ధర్మ సూక్ష్మాలన్నీ చెప్పిన తర్వాత గురువుకి శిష్యుడు ఒక శ్లోకం చదివి నమస్కరిస్తాడు. ఏమిటంటే అది అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః అని చెప్పి ఒక శ్లోకం చదివి గురువుకి నమస్కరిస్తాడు. అది గురువుకి ఇచ్చేటువంటి గురుదక్షిణ అనమాట. ఏమిటి ఆ శ్లోకం అంటే దాని అర్థం ఏంటంటే, అఖండ మండలాకారం, మన మానవ జీవితం ఏదైతే ఉందో మన ధర్మన శాస్త్ర ప్రకారం, మన సంస్కృతి ప్రకారం వ్యక్తి తర్వాత కుటుంబము, కుటుంబం తర్వాత సమాజము, సమాజం తర్వాత దేశము, దేశం తర్వాత సృష్టి, ఆ తర్వాత పరమేష్టి. ఆ విధంగా వ్యష్టి, సమిష్టి, సృష్టి, పరమేష్టి అనేటువంటి ఏదైతే ఈ అఖండ మండలాకార వృత్తం ఏదైతే ఉందో, ఇదంతా కూడా విడిపోయిన వృత్తాలు కావు ఇవన్నీ. ఇవి 1 సెంటర్డ్ సర్కిల్స్ అనమాట, ఏక కేంద్రీకృత వృత్తాలన్నమాట. కాబట్టి వ్యక్తి తన తర్వాత కుటుంబాన్ని,
కుటుంబం తర్వాత సమాజాన్ని, సమాజం తర్వాత దేశాన్ని, తర్వాత సృష్టిని, తర్వాత సృష్టి నుంచి పరమేష్ఠిని. వ్యక్తి ఈ క్రమంలో వ్యష్టి పరమేష్ఠి కలిసేటువంటి ఈ ఏకాత్మ మానవ జీవన విధానం ఏదైతే ఉందో దీన్ని గురువు శిష్యుడికి అందిస్తాడు. దీన్నే యోగము అన్నారు. కాబట్టి అటువంటి విద్యను నాకు అందించినటువంటి ఓ గురువా నీకు నమస్కారము అని శిష్యుడు నమస్కరిస్తాడు. ఆ రకంగా యోగం యొక్క క్రమం మొదలవుతుంది. ఇందాక మనం యోగం అని చెప్పుకున్నప్పుడు యుజ అంటే కలయిక అనుకున్నాం. కాబట్టి ఇటువంటి కలయిక అన్నమాట. వ్యష్టి పరమేష్టితో కలిసేటువంటి ఈ కలయిక, ఈ క్రమంలో అష్టాంగ యోగ సూత్రాలు ఏవైతే ఉన్నాయో వీటిని గురించి మనం ఆలోచించాలి. కాబట్టి ఈ అష్టాంగ యోగ సూత్రాల గురించి మనం మాట్లాడినప్పుడు మొట్టమొదట యమం వస్తుంది, ఆ తర్వాత నియమం వస్తుంది. అయితే మనం నియమం గురించి కొంత చెప్పుకుని తర్వాత యమం గురించి చెప్పుకోవడం బాగుంటుంది. నియమం అంటే ఏంటంటే ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వము, స్కిల్స్, పర్సనల్ స్కిల్స్ అంటారు. ఒక వ్యక్తికి కావాల్సినటువంటి గుణగణాలు, గుణ సంపద. కాబట్టి నియమంలో మళ్ళా కొన్ని విషయాలు ఇచ్చారు, కొన్ని అంశాలు ఇచ్చారు నియమంలో. యమం అంటే ఏంటంటే ఈ నిర్మాణమైనటువంటి వ్యక్తిత్వముతో నిర్మాణమైనటువంటి వ్యక్తి సమాజం కోసం, సమాజంతో కలవడం కోసం, సమాజం కోసం, సమిష్టి కోసం ఏ విధంగా తన వ్యక్తి లక్షణాలను, వ్యక్తి గుణగణాలను ఖర్చు పెట్టాలి, వెచ్చించాలి అనేటువంటిది యమం. కాబట్టి ముందు మనము నియమం గురించి తెలుసుకుంటే నియమంలో 5 అంశాలు ఉన్నాయి. మొదటిది శౌచం. శౌచం అంటే శుభ్రత. శుభ్రత అంటే మన శారీరక శుభ్రత, మన ఆంతరంగిక శుభ్రత. కాబట్టి మన శారీరక శుభ్రతని పరిశుభ్రత అంటే, మన ఆంతరంగిక శుభ్రతని పవిత్రత అంటాం. ఈ పరిశుద్ధత, ఈ పవిత్రత రెండు కలిస్తే శౌచమవుతుంది. మనందరికీ తెలుసు ఈ మధ్య కరోనా వల్ల ఈ శుభ్రత యొక్క ప్రాధాన్యత బాగా పెరిగిపోయింది. హ్యాండ్ వాషు, శానిటైజర్ వాడడము, తర్వాత బయటికి వెళ్ళొస్తే కాళ్ళు కడుక్కోవడము, బట్టలు ఊడదీయడము, బట్టలు మార్చుకోవడము, అట్లాగే శుచి శుభ్రత పాటించడము అన్ని చోట్ల కూడా, అన్ని స్థాయిల్లో కూడా, అన్ని స్థలాల్లో కూడా, అన్ని ప్రదేశాలలో కూడా అందరూ కూడా దీన్ని పాటించాలని పదే పదే చెప్పడము, ఫిజికల్ డిస్టెన్స్ పాటించమని చెప్పడము, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. అట్లాగే షేక్ హ్యాండ్, ఈ యొక్క కరచాలనం ఒక కర్మచాలనం అయిపోయి ఇప్పుడు నమస్తే అనేటువంటి దానికి అంతర్జాతీయ ఖ్యాతి లభించింది. అందరూ కూడా హృదయపూర్వకంగా నమస్తే చెప్పుకోవడం. నా మమహ తే నమస్తే, నేను నీ వాడిని అని చెప్పుకోవడం అన్నమాట. కాబట్టి మనదైనటువంటి ఆలోచన ఈ శుభ్రతకి అనుగుణంగా మనం దాన్ని పాటిస్తున్నాం. అయితే ఈ బాహ్య శౌచము, అంతఃశౌచంతో పాటు అర్థ శౌచం అనేటువంటి దాని గురించి మన పెద్దలు చెప్పారు. అర్థ శౌచం అంటే ఏంటంటే డబ్బు సంపాదన. డబ్బు సంపాదించినటువంటి పరిస్థితిలో ఆ డబ్బు చాలా శుచిగా ఉండాలి, శుచిగా సంపాదించాలి, దాన్ని చాలా పవిత్రంగా సంపాదించాలి, దాన్ని అవినీతిమయంతో చేయకూడదు, దాన్ని అవినీతితో సంపాదించకూడదు, నీతివంతమైనటువంటి నిజాయితీతో కూడినటువంటి సంపాదన ఉండాలి. ఎందువల్లంటే ఈ అవినీతి సొమ్ము అనేటువంటి దీన్ని ఖర్చు పెట్టడం మొదలైతే అది ఎక్కడికి వెళితే అక్కడ అనేక రకాలైనటువంటి అల్లకల్లోలాన్ని సృష్టిస్తుంది అని చెప్పి మన పెద్దలు చెప్పారు. కాబట్టి అర్ధ శౌచం కూడా చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి శౌచములో అనేక స్థాయిల్లో ఈ శుభ్రతను మనం పాటించాలి. మనకి నలదమయంతుల యొక్క చరిత్ర తెలుసు. నలదమయంతులు వాళ్ళు మహా చక్రవర్తి నలుడు, చక్కటి దాంపత్యం, చక్కటి పిల్లలు, చక్కటి రాజ్యం ఉండేది వాళ్ళకి. కానీ ఒక చిన్న లోపం కారణంగా, శౌచానికి సంబంధించిన ఒక చిన్న పొరపాటు కారణంగా మొత్తం రాజ్యాన్ని కోల్పోతాడు నలుడు. అదొక పెద్ద గాథ. ఆ తర్వాత మళ్ళా అన్నీ కూడా వాటన్నిటిని కూడా మళ్ళీ ఆయన రియలైజ్ అయ్యి మళ్ళీ తన యొక్క రాజ్యాన్ని సంపాదించుకుంటాడు. ఇది శౌచం. రెండవది సంతోషం. సంతోషం అంటే ఏంటి? సంతోషం అంటే సుఖం కాదు, సుఖపడడం సంతోషం కాదు. సంతోషం అంటే ఏంటంటే తృప్తిగా ఉండడం. మనము ఎంత సంపాదిస్తే దాంతో తృప్తి పడడం. అయితే అలాగని అక్కడ అది ఆరంభంలో ఎంత సంపాదిస్తున్నామో దాంతోనే తృప్తిపడి జీవితాంతం ఉండడం కాదు. అక్కడి నుంచి మొదలుపెట్టి వికాస క్రమంలో కష్టపడడం.
ఈ కష్టపడటం అనేటువంటిది ఇది చాలా అవసరం అన్నమాట. చాలామంది ఇప్పుడు తల్లిదండ్రులు ఏమంటున్నారంటే, మేము చాలా కష్టపడ్డామండి, మా పిల్లలు కష్టపడటం మాకు ఇష్టం లేదు, అందుకనే వాళ్ళకి ఏది కావాలంటే అది కొని పెడుతున్నాం అని అంటున్నారు. కానీ ఇది చాలా తప్పు. కష్టపడటం అనేది ప్రతి వ్యక్తి కూడా అవసరం. ప్రతి వ్యక్తి కూడా కష్టపడడం నష్టపడడం కాదనుకోవాలి. కష్టపడి అక్కడి నుంచి మొదలుపెట్టి జీవితంలో తాను పనిచేస్తున్నంత కాలం, జీవితంలో తాను ప్రగతి చెందినంత కాలం కూడా తృప్తి అనేటువంటి దాన్ని మాత్రం విడిచిపెట్టకూడదు. అంటే ఎక్కడ ఏది లభిస్తే అది దాంతో తృప్తిపడి సంతోషంతో మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మొదలుపెట్టి, మనందరికీ తెలుసు ఆదిత్య బిర్లా కేవలం 11 రూపాయల జీతం సంపాదించుకునేటువంటి వాడు. కానీ అతను అసంతృప్తి పడల. ఆ 11 రూపాయల జీతం నుంచి తన వికాస క్రమం ఎలా ఉంటుందని ఆలోచిస్తూ కష్టపడి ఒక పెద్ద పారిశ్రామికవేత్తగా ఎదిగి అనేక పరిశ్రమలు స్థాపించి అనేక వేల మందికి ఉద్యోగాలు ఇచ్చి జీవనోపాధినిచ్చి ఆ విధంగా ఒక ఆదర్శమైనటువంటి ఒక పారిశ్రామికవేత్తగా ఇవాళ మన దేశంలో మనకి కనపడతాడు. కాబట్టి సంతోషం అనేటువంటిది తృప్తితో మొదలవుతుంది. అటువంటి తృప్తి పడేటువంటి ఆలోచన కావాలి. అలాగే దాని తర్వాత మూడవది ఏంటంటే తపము. తపం అంటే ఏంటి? తపం అంటే తప్పించడం అంటే తపస్సు చేయడం కాదు. తపము అంటే వేడెక్కించడము అని అర్థం. తపం అంటే ఏంటంటే వేడెక్కించడం. మనం శారీరకంగా మానసికంగా కూడా తప్పించాలి. శారీరక శ్రమ ద్వారా మన శరీరాన్ని అనుకూలంగా చేసుకోవాలి. అట్లాగే మానసికమైనటువంటి మన మాటల్లో ప్రసన్నత ఉండాలి. మన మాటలు కటువుగా ఉండకూడదు, మృదుత్వం ఉండాలి మన మాటల్లో. ఈ తరహా సాధన ఏదైతే ఉందో తపం అవుతుంది. మాటలు తూటాలు కాకూడదు అంటారు. తూటాలు అయితే ఏముంది, ఊరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది, కానీ తోట అయితే ఊరు దూరం అయిపోతుంది. కాబట్టి మనసులో అటువంటి ప్రసన్నత ఉండాలి. రాగద్వేషాలు ఉంటాయి, రాగద్వేషాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ అన్నిటికీ కూడా అతీతంగా ఏదో సుఖపడేటువంటి పరిస్థితి రాగానే పొంగిపోవడం, లేకపోతే ఎవరో మన పట్ల ఏదో అన్యాయం జరిగిపోతే దాని గురించి ద్వేషపడడం, ఇలా జరగకుండా మనసులో ఒక ప్రసన్నత అనేటువంటిది ఎప్పుడు కూడా ఉండాలి. అలాగే పెద్దల మాటలు వినాలి, వాళ్ళని అనుసరించాలి. వాళ్ళు ఏవైతే పద్ధతులు పాటించారో ఆ పద్ధతులను పాటించాలి. అట్లా మనల్ని మనం మలుచుకోవాలి. తపం అంటే ఏంటంటే మనల్ని మనం మలుచుకోవడం. ఒక బంగారు బిస్కెట్ తీసుకెళ్ళి మన ఇంట్లో మన ఆడవాళ్ళకి ఇచ్చామనుకోండి, వాళ్ళు ఏమంటారంటే ఏంటి ఈ బిస్కెట్ నేనేం చేసుకోనంట. అప్పుడు మనం ఏం చేస్తాం, ఆ బిస్కెట్ని ఒక కంసాలి బంధువుకి ఇస్తే ఆయన ఏం చేస్తాడు, దాన్ని వేడి చేసి మరిగించి దాన్ని ఏ ఆభరణం కావాలో ఆ ఆభరణం కింద దాన్ని మలుస్తాడు. అప్పుడు అది ఒక చక్క అందాన్ని ఇస్తుంది, అలంకారాన్ని ఇస్తుంది. అలాగే మనం కూడా కష్టపడుతూ మనదైనటువంటి మనో సౌందర్యాన్ని పెంచుకోవాలి, శారీరక సౌందర్యాన్ని పెంచుకోవాలి, మాటల్లో ప్రసన్నతను పెంచుకోవాలి. ఆ రకంగా మనం ఏదైతే ఈ సమాజం కోసం మనం మలుచుకునే ప్రక్రియ ఉందో దీన్ని తపం అంటారనమాట. అలాగే నాలుగవది స్వాధ్యాయం. స్వాధ్యాయం అంటే సెల్ఫ్ స్టడీ. మనకు మనం స్టడీ చేయాలి, మనం స్టడీ చేసుకోవాలి. మన పెద్దలు చెప్పిన విషయాలు వినాలి, పెద్ద అనుభవజ్ఞులు చెప్పేటువంటి విషయాలు వినాలి, సద్గ్రంథ పఠనం చేయాలి. మనం అనేక విషయాల పట్ల ఆలోచనలు పెంచుకోవాలి. మనం చదవడం కనుక ఆగిపోతే, మనం కనుక స్టడీ చేయడం ఆగిపోతే మన వికాస క్రమం ఆగిపోతుంది. కాబట్టి మనము అనేక విషయాల్ని అధ్యయనం చేయాలి. దీన్ని స్వాధ్యాయం అంటారు. అంటే ఈ స్వాధ్యాయం ద్వారా మనకి ఏమని తెలుస్తుందంటే ఏది నిజము, ఏది అబద్ధము, ఏది ధర్మము, ఏది అధర్మము, ఏది సత్యము, ఏది అసత్యము, ఏది శాశ్వతము, ఏది అశాశ్వతం అనేటువంటి విషయం బాగా అవగతమవుతుంది. కాబట్టి ఆ రకంగా ఈ స్వాధ్యాయం అనేటువంటి దాన్ని మనం అనుసరించాలి. ఇక ఐదవది ఈశ్వర ప్రణిధానం. ఈశ్వర ప్రణిధానం అంటే ఏంటంటే మనం చేస్తున్నటువంటి ప్రతి పని కూడా శ్యామ ప్రేరకము, కామ ప్రేరకం కాదు. మనం చేయడంలా మనం కష్టపడుతున్నాం, మన ఎఫర్ట్ పెడుతున్నాం,
మనం అన్ని రకాలుగా కూడా శ్రమిస్తున్నాం, మన పనిలో ఏం లోపం లేదు. కానీ ఫలితం దగ్గరికి వచ్చేటప్పటికి మనం ఎలా ఉంటామంటే మన యొక్క మనస్థితి ఎట్లా ఉంటుందంటే, విజయం వచ్చిందనుకోండి, ఇగో అంతా నేనే చేశానంటాం. అపజయం వచ్చిందనుకోండి, అపజయం అనగానే వెంటనే సాకులు వెతుకుతాం ఎందుకు అపజయం వచ్చిందని. ఇంగ్లీష్లో ఒక ప్రావర్బ్ ఉందన్నమాట, ఇఫ్ విక్టరీ కమ్స్ ఎవ్రీబడి క్లెయిమ్స్, ఇఫ్ డిఫీట్ కమ్స్ ఎవ్రీబడి బ్లేమ్స్. కాబట్టి బ్లేమ్ గేమ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు లేదు నేను చేయలేదు, వాళ్ళు చేశారు, పాస్ ద బక్, త్రో ది మడ్ ఆన్ అదర్స్ హెడ్ అంటుంటారు. కాబట్టి అలా కాకుండా విజయమైన అపజయమైన, వినోదమైన విషాదమైన, సుఖమైన దుఃఖమైన ఏదైనా సరే ఇది ఈశ్వరుడి యొక్క ప్రసాదంగా, ఈశ్వరుడి యొక్క ఆయన యొక్క కర్తవ్య నిర్వహణగా, ఈశ్వరుడి యొక్క కటాక్షం వల్ల మాత్రమే జరుగుతోంది అని ఆలోచించినప్పుడు వెంటనే మనకి మనసు తేలిక పడుతుంది, ఒక స్ట్రెస్ తగ్గిపోతుంది. అప్పుడు మనము అంతా భగవంతుడి ఇచ్ఛ అని చెప్పి అనుకుంటాం అన్నమాట. ఈ మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్ అనేటువంటి ప్రావర్బ్లో ఇది నిజం కాదు ఇది. ఎందుకంటే గాడ్ నోస్ వాట్ టు డూ. తన యొక్క భక్తుడిని ఎలా ఆదరించాలో భగవంతుడికి తెలుసు. కాబట్టి ఆ రకంగా మనం మంచి పనులు చేస్తూ ఉన్నప్పుడు తప్పకుండా భగవంతుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, అనుగ్రహిస్తాడు. కాబట్టి ఏది జరిగినా కూడా ఇది ఈశ్వర ప్రణిధానము, ఈశ్వర కృపతో జరుగుతుంది అని ఆలోచించడం వల్ల ఏమవుతుందంటే మనలో నిరుత్సాహం రాదు. మనము కుటుంబంలో లేకపోతే సమాజంలో ఒకరుగా కలిసిపోగలిగినటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఇది నా వల్లనే జరిగింది అనేటువంటి మాట మాట్లాడుతూ ఉంటామో మనలో అహంకారం, ఆ యొక్క టీంతో కలవలేనటువంటి స్థితి, అందరితో కలిసి జీవించలేని పరిస్థితి మనకు ఎదురవుతుంది. కాబట్టి అలా కాకుండా కుటుంబంలో కానీ సమాజంలో కానీ ఏది జరిగినా కూడా అంతా ఈశ్వరుడు యొక్క కృప వల్ల జరుగుతుంది అని ఆలోచించడం వల్లనే మనకి నిజమైనటువంటి శ్రేయస్సు ఉన్నది. ఈ 5 కూడా నియమాలు. ఇటువంటి 5 నియమాలను మనం పాటిస్తూ, ఈ 5 నియమాలని యొక్క స్ఫూర్తిని మనం పొందుతూ వ్యక్తిత్వాన్ని నిర్మించుకున్న తర్వాత మరి ఇవి ఎందుకోసం? ఇవి సమాజం కోసం. మనలో సద్గుణాలు సమాజాన్ని సేవించగలగాలి, సమాజాన్ని ప్రేమించగలగాలి, సమాజాన్ని ఉద్ధరించగలగాలి, సమాజాన్ని సంస్కరించగలగాలి. కాబట్టి 2వ సూత్రం యమం. ఇక్కడ యమం అనేటువంటిది దాని గురించి మనం మాట్లాడుకుంటాం. ఈ యమం అనేటువంటి దాంట్లో కూడా 5 విషయాలు ఉన్నాయి. ఒకటి అహింస. అహింస అంటే మనం ఏమనుకుంటామంటే హింస చేయకూడదు అని చెప్పి మనం అహింస అని అనుకుంటాం. అందుకనే మనకు తెలుసు, ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించు అనే మాట కూడా వచ్చింది. అది ఎవరు ప్రచారం చేశారో కూడా మనకు తెలుసు. కానీ అహింస అంటే కేవలము హింస చేయకుండా ఉండడమే కాదు, అవసరమైతే హింస తప్పనిసరి అయితే హింస కూడా అహింసగానే మనం భావించాల్సిన పరిస్థితి వస్తుంది. రాముడు యజ్ఞ రక్షణ కోసం, యాగ రక్షణ కోసం, గురుకులాల్ని రక్షించడం కోసం తాటకిని చంపాడు. అది అవసరం, అది ఆ రోజున ఉన్న పరిస్థితిలో అది అవసరం. కాబట్టి అది హింస కాదు. అది అంటే మనం ఎలా ఆలోచిస్తామంటే వ్యష్టి నుంచి సమిష్టి వైపు, వ్యష్టి నుంచి పరమేష్టి వైపు వెళ్ళేటువంటి క్రమంలో వ్యక్తి ఎవరైనా ఆఘాతాన్ని కలిగిస్తే, ఎవరైనా అడ్డుపడితే ఆ అడ్డును తొలగించడం అది కూడా అహింసే అవుతుంది. ఓ టెర్రరిస్ట్ ఉన్నాడు, సరిహద్దుల్లో మన శత్రువులు టెర్రరిస్టులు పంపిస్తున్నారు. ఆ టెర్రరిస్టులతో మన సైనికులు యుద్ధం చేస్తున్నారు. ఆ టెర్రరిస్టులను చంపడం హింస ఎట్లా అవుతుంది? చంపాల్సిందే, అది అహింస కిందకే వస్తుంది. అలాగే ఓ డాక్టర్ ఉన్నాడు, ఓ సర్జరీ చేయాలి, కత్తి పట్టుకున్నాడు కదా అని అది హింస ఎలా అవుతుంది? అదొక అవసరం, అదొక ఆరోగ్య అవసరం, ఆ వ్యక్తి జీవించాలి, అందువలన అది అహింస అవుతుంది. తల్లి ఉంది, కొడుకును దెబ్బ కొడుతుంది. ఎందుకు కొడుతుంది? కొడుకుకి శుద్ధులు చెప్తుంది, బాగుపడాలనేటువంటి ఆలోచనతో చేస్తుంది. అది హింస కాదే. కాబట్టి ఇలా మనం చూసినట్టయితే మనము అహింస అనేటువంటి దాన్ని సరైన పద్ధతిలో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏది హింస,
ఏది అహింస అనేటువంటి విచక్షణ కూడా మనం చేయాల్సినటువంటి అవసరం మనకు కనపడుతుంది. ఈ వ్యష్టి నుంచి సమిష్టికి సాగే ఈ క్రమంలో ఈ అడ్డు ఎవరైనా వస్తే దాన్ని తొలగించడం అనేటువంటిది దాన్ని అహింసే అంటాం మనం. కాబట్టి ఈ రకంగా దాన్ని అర్థం చేసుకోవాలి. అలాగే రెండవది సత్యం. సత్యం అంటే మనం ఏమంటామంటే ట్రూత్ అంటాం. ట్రూత్ అని ఇంగ్లీష్లో అంటాం. కానీ సత్యం అంటే ఏంటంటే శాశ్వతము, శాశ్వతమైనటువంటిది సత్యం అని మన పెద్దలు చెప్పారు. ఏమిటి ఎలా శాశ్వతము అంటే మన పెద్దలు చెప్పారు. సత్యం అనేటువంటి దాన్ని నిర్వచనం చేశారు. వాళ్ళు ఏం చేశారంటే సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యం అప్రియం ప్రియంచన అనృతం బ్రూయాత్ ఏష ధర్మ సనాతన అని చెప్పారు. సత్యం చెప్పాలి, ప్రియంగా చెప్పాలి. అయితే అప్రియమైనటువంటి సత్యం చెప్పేటప్పుడు కాస్త అక్కడున్న పరిస్థితిని కూడా అవలోకించి ఆ సత్యం చెప్పాలి. పరిస్థితిని బట్టి కూడా అది ఆ పరిస్థితిలో అది అప్రియంగా కనిపిస్తే కాస్త జాగ్రత్తగా చూసి చెప్పాలి. అయితే అబద్ధం చెబితే చాలా బాగుంటుంది కదా అని అబద్ధం చెప్పకూడదు. అబద్ధాన్ని దాన్ని నిజంగా నమ్మించకూడదు అని చెప్పి మన పెద్దలు చెప్పారు. కాబట్టి సత్యం అంటే ఏంటంటే శాశ్వతము. దీన్ని మనం ఆ విధంగా అర్థం చేసుకోవాలి. ప్రియంగా ఉంటుంది కదా అని అబద్ధం చెప్పకూడదు. అయితే ఇక్కడ సత్యం అనంత బ్రహ్మ అన్నారు. సత్యం అనేటువంటిది ఒకటే. మన పెద్దలు చెప్పారు ఏకం సత్ విప్రా బహుదా వదంతి. సత్యం ఒకటే. విప్రుడు దాన్ని వివిధ రీతులుగా, విజ్ఞులు దాన్ని వివిధ రీతులుగా చెప్పారు. కాబట్టి సత్యం ఒకటే. అయితే అసత్యం చెప్పడం శాశ్వతం కాదు. దానివల్ల అనేక విష ఫలితాలు కూడా, విపరీతాలు కూడా జరుగుతాయి. కాబట్టి సత్యాన్ని మనం ఇలా అర్థం చేసుకుంటాం. ఇక మూడవది అస్థేయము. అస్థేయం అంటే దొంగిలించడము అని అర్థం. కానీ చాలామంది ఏమంటారంటే మేమేం దొంగతనం చేయమండి. ఇప్పుడు దొంగతనం అంటే మన ఉద్దేశంలో ఏంటంటే వస్తువుల్ని దొంగిలించడం. కానీ అస్థేయం అనేటువంటి దానికి అసలైన అర్థం ఏంటంటే వస్తువుని దొంగిలించడం కాదు. మనం పుట్టినప్పుడు మనకు కొన్ని వనరులు ఉన్నాయి. మనం పుట్టినప్పుడు మనల్ని ఎవరు పెంచారు? అమ్మ పాలిచ్చింది, ఆవు పాలిచ్చింది, రైతు పంటనిచ్చాడు, సమాజం మనల్ని నడిపించింది. కాబట్టి మనం పుట్టగానే మనం అన్నిటినీ నేర్చేసుకుని మనం చాలా గొప్పవాళ్ళం అయిపోలే. కాబట్టి మనల్ని మనం పుట్టినప్పటి నుంచి మనల్ని ఆదుకున్నటువంటి ఈ యొక్క తల్లి, లేకపోతే గోసంపద, లేకపోతే రైతు పండించినటువంటి సమాజానికి సంబంధించినటువంటి సమాజంలో అనేక మంది బంధువులు, వీళ్ళెవరు లేకపోతే మనల్ని. కాబట్టి మనం ఒక స్థితికి వచ్చాం. ఈ స్థితికి వచ్చిన తర్వాత మరి ఈ సమాజాన్ని గురించి కూడా నేను ఆలోచించాలి అని భావించడం. అస్థేయం దొంగతనం అంటే ఏంటంటే మనకి ఎంత అవసరమో అంత మాత్రమే స్వీకరించడము, అంతకంటే ఎక్కువ స్వీకరించకపోవడం. యావత్ బ్రియేర్జఠరం తావత్ స్వత్వం హి దేహీనాం అధికం యోభిమన్యేత సస్త్యేనో దండమర్హతి. ఎంత కావాలో అంతే తినాలి, అంతే భోజనం చేయాలి. భగవద్గీతలో ఒక మాట చెప్పాడు, తనకు తాను వండుకునేటువంటి వాడు దొంగ అని చెప్పాడు. మన కోసమే వండుకోకూడదు, నలుగురి కోసం. కాబట్టి మనకి ఎంత కావాలో అంతకంటే ఎక్కువ వాడితే దాన్ని దొంగతనం అవుతుంది అని చెప్పి మనువు కూడా చెప్పాడు. కాబట్టి మనకు కొన్ని వనరులు ఉన్నాయి, కొంత సంపదలు ఉన్నాయి. మనకి ఎంత కావాలో అంత తీసుకుని మిగిలినవి సమాజ కోసం సమర్పణ చేయడం, సమాజానికి ఇవ్వడం. కాబట్టి దీన్ని ఏమన్నారంటే ఇదొక ధర్మచక్రము అన్నారు. అంటే సమాజం మనకిచ్చింది, సమాజం మనకిస్తున్నాం. ఆంగ్లంలో దీన్ని ఏమంటారంటే క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటారనమాట. కాబట్టి ఆ రకంగా మనము అనేక యజ్ఞాలు చేయమని చెప్పి మన పెద్దలు చెప్పారు. యజ్ఞం అంటే ఏంటి? యాగము. యజ్ఞంలో ఏం చేస్తాం? ఏమంటాం? ఇదం నమమా అంటాం. ఇది నాది కాదు అంటాం అన్నమాట. అన్నీ కూడా యజ్ఞ హుతవాహనుడికి సమర్పణ చేస్తాం. అట్లాగే ఇప్పుడు మనం యజ్ఞం చేయమంటే ఇవన్నీ ఏదో నెయ్యి తీసుకొచ్చి పెద్ద పెద్ద యజ్ఞాలు చేయమని కాదు. మన పెద్దలు ఒక పంచమహాయజ్ఞాలు అని చెప్పి కొన్ని చెప్పారు. ఏమిటది? దేవయజ్ఞం చేయమన్నారు. దేవయజ్ఞం అంటే ఏంటంటే
మన దేవదేవతల స్తోత్రాలకు సంబంధించిన అనేక విషయాలు ఉన్నాయి. ఇవి తర్వాత తరాలకి ఇవి తెలియాలి. అనేక దేవదేవతా స్తోత్రాలు ఉన్నాయి మనకి. అట్లాగే సమాజ యజ్ఞం చేయమన్నారు. సమాజ యజ్ఞం అంటే ఏంటంటే, సమాజంలో అనేక మంది నిరాశ్రిత బంధువులు ఉన్నారు, అనాథలు ఉన్నారు. మనం భోజనం చేస్తూ వాళ్ళ కోసం కూడా గుప్పెడు బియ్యం తీసి పెట్టి ఈ బియ్యాన్ని వాళ్ళకి చేరేలా చేయడం అది సమాజ రుణం. అలాగే పితృ రుణం అన్నారు. పితరులు మనకి జన్మనిచ్చారు, వాళ్ళని సేవించాలి చివరి దాకా. వాళ్ళు పోయిన తర్వాత వాళ్ళకి పితృకర్మలు నిర్వహించాలి. అలాగే భూతయజ్ఞం అన్నారు. అన్నం తిన్న తర్వాత ఒక ముద్ద ఓ పక్షికో ఓ కుక్కకో వేయడం, దీన్ని భూతయజ్ఞం అన్నారనమాట. అలాగే ఇంకొక యజ్ఞం ఏం చెప్పారంటే బ్రహ్మయజ్ఞం. బ్రహ్మయజ్ఞం అంటే ఏంటంటే, మన ప్రాచీన గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పరిచయం కూడా మన యొక్క తర్వాత తరాలకి మనం పరిచయం చేయాలి. ఎన్నో రకాలైనటువంటి గ్రంథాలు ఉన్నాయి మనకి. అట్లా ఈ 5 రకాల యజ్ఞాలు మనం చేయమని మన పెద్దలు చెప్పారు. కాబట్టి యజ్ఞ భావన ఇది అస్థేయం నుంచి మనం నేర్చుకునేటువంటి విషయం. ఇక 4వది బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యం అంటే కేవలం పెళ్లి చేసుకోకుండా ఉండడమే కాదు. బ్రహ్మచర్యం అంటే ఏంటంటే ఇంద్రియ నిగ్రహంతో ఉండడం, పవిత్రతను పాటించడం. ఈ కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే మనలోనే ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని కూడా మనం వాటిని నిగ్రహించుకోవడం, మన కుటుంబ వ్యవస్థను గౌరవించడం. మనకు తెలుసు అమెరికాలో పరిస్థితి ఏంటో. అమెరికా సమాజంలో అనేక రకాలైనటువంటి విశృంఖలత్వం వల్ల సమాజం విచ్ఛిన్నం అయిపోయింది. అక్కడ ఫాదర్లెస్ అమెరికా అని చెప్పి ఒక రచయిత అమెరికాని గురించి వర్ణించారు. కాబట్టి అటువంటి పరిస్థితి రాకుండా మనము ఆత్మనిగ్రహంతో ఉండడం, ఇది బ్రహ్మచర్యము. ఇక 5వది అపరిగ్రహం. అపరిగ్రహం అంటే ఏంటంటే, నాకు ఎంత కావాలో అంతే తీసుకుంటాను. ఇవాళ పెట్రోల్ ఉంది, బొగ్గు ఉంది, నీరు ఉంది, ఇవి సహజ వనరులు. వీటిని మనం ఎంత కావాలో అంతే వినియోగించుకోవాలి. ఏదైనా చిన్న పని కావాలనుకోండి, మనం వెంటనే బండి తీస్తాం, బండి తీసి స్కూటర్ మీద వెళ్ళిపోతాం, పెట్రోల్ ఖర్చు అయిపోతాం. ఒక 2 ఫర్లాంగ్ దూరం కూడా మనం నడవం. ఎక్కువగా మనం ఇంధనాన్ని వాడేస్తుంటాం, నీరు విపరీతంగా వాడేస్తుంటాం. కాబట్టి అలా కాకుండా, అంటే ప్రకృతి పర్యావరణ పరిరక్షణ అనేటువంటిది కూడా ఈ యొక్క అపరిగ్రహం అనేటువంటి దాంట్లో మనం ఆలోచించాలి. ప్రకృతి పరిరక్షణ, ప్రకృతిని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. వాళ్ళ పర్యావరణ పరిరక్షణ బాధ్యత అందరిది. కాబట్టి అందరూ కూడా వ్యక్తిగతంగా ఇవాళ మనకున్నాయి వనరులు, ఈ వనరులు మనం అనుభవించేస్తాం. రాబోయే తరాలకి ఏముంటుంది పరిస్థితి? కాబట్టి ఒక న్యాచురల్ సపోర్ట్ బేస్ని రాబోయే తరాలకు అందించాలి అంటే మనము సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేటువంటిది దేశానికి కావాలి అంటే మనకి వనరులు, మనకిచ్చిన వనరులు, మనకు వచ్చిన వనరులు కేవలం మన యొక్క అస్తిత్వం కోసం, మన యొక్క పోషణ కోసం, మన రక్షణ కోసం, మన వికాసం కోసం ఎంత కావాలో అంతే వినియోగించుకుని మిగిలినంతా కూడా ఇది నాది కాదు అని ఏదైతే ఆలోచన ఉంటుందో దాన్ని మనం అపరిగ్రహం అంటాం. కాబట్టి ఈ 5 విషయాలు కూడా మనం ఆలోచించినట్టయితే ఇవి యమానికి సంబంధించిన విషయాలు. కాబట్టి నియమం ద్వారా మనం నేర్చుకున్న వ్యక్తిత్వాన్ని ఈ యమం అనేటువంటి ప్రక్రియ ద్వారా సమాజం కోసం, సమిష్టి కోసం వాటిని అప్లై చేసేటువంటి ఆలోచన, ఇది మనము యమ నియమాల ద్వారా మనం సాధించేటువంటిది అన్నమాట. ఇక యమం నియమం తర్వాత చూసేటువంటిది ఏంటంటే ఆసనం, ప్రాణాయామం. ఆసనం మనకు తెలుసు. ఆసనాలు చాలామంది కూడా ఆసనాలు వేస్తూ ఉంటారు. అనేక రకాలైన ఆసనాలు ఉన్నాయి. సూర్య నమస్కారం చేస్తాం మనం. సూర్యుడు ఇవాళ సర్వశక్తి, సకల శక్తి. మన దేశంలో 365 రోజుల పాటు సూర్యుడు ఉంటాడు. ఇవాళ సూర్యుని ఒకప్పుడు పాశ్చాత్యులు మీదేమిటి సౌరశక్తి, మాది చూడండి కర్బన శక్తి, పెట్రోలియం శక్తి అనేవాడు. కానీ ఇవాళ మొత్తం ప్రపంచం అంతా కూడా మన సూర్యశక్తి వెనకాల వస్తుంది. కారణం ఏంటంటే ఆ సూర్యశక్తిలో, ఆ సూర్యరశ్మిలో ఈ విటమిన్ ఉంది, డి విటమిన్ ఉంది. అనేక రకాల వ్యాధులు నయమవుతాయి, కంటి సంబంధమైన వ్యాధులు నయమవుతాయి. సూర్య నమస్కారాలు చేయడం వల్ల, సూర్య నమస్కారాలలో 13 సూర్య నమస్కారాల్లో అనేక రకాలైనటువంటి ఆసనాలు ఉన్నాయి.
మన యొక్క రక్త పోటు అది తగ్గుతుంది. అట్లాగే ఎముకల సంబంధించిన వ్యాధులు అవి తగ్గుతాయి, కంటి వ్యాధులు తగ్గుతాయి. ఇట్లా అనేక రకాలుగా ఈ సూర్య నమస్కారాలు మనకు ఉపయోగపడతాయి. ఇందులో ఈ ఆసనాల్లో అనేక రకాలైన ఆసనాలు ఉన్నాయి. అసలు ఆశ్చర్యం ఏంటంటే ప్రపంచ దేశాధినేతలు కలిసినప్పుడు ఆర్థిక విషయాలు మాట్లాడుకుంటారు, కానీ మన ప్రధాని ఆరోగ్యం గురించి మాట్లాడి ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మనకు అందించారు. కాబట్టి ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ఆసనాలు, ప్రాణాయామం అనేటువంటివి బాగా జరుగుతుంటాయి, బాగా వేస్తుంటారు. సామూహికంగా ఆసనాలు వేస్తుంటారు. ఇది మనకి ప్రతి యోగా గురువు కూడా ముందు ఆసనాలు వేయిస్తారు. దీంట్లో అనేక రకాలైనటువంటి ఆసనాలు ఉన్నాయి. మొత్తము శరీరంలో 97% కండరాల యొక్క కదలిక జరుగుతుంది. 72,000 నాడులు స్పందిస్తాయి. 72,000 నాడులకు ఆక్సిజన్ సరఫరా అవుతుంది. ఇది ఒక అద్భుతం. పైసా ఖర్చు లేనటువంటి వైద్యం. దీంట్లో మనకి ధనురాసనం, మార్జారియాసనం, మత్స్యాసనం, సేతుబంధాసనం ఇట్లాంటివన్నీ కూడా స్ట్రెస్ని తగ్గిస్తాయి. ఇవాళ మొత్తం ప్రపంచమంతా కూడా ఒక స్ట్రెస్ఫుల్ వరల్డ్గా ఉందన్నమాట. కాబట్టి ఒత్తిడి తగ్గడానికి ఇది ఒక చక్కటి సాధనం. అలాగే ఊబకాయం, రక్తపోటు, కీళ్ళ నొప్పులు ఇట్లా ప్రతి సమస్యకు కూడా మన యొక్క ఆసనాల్లో సమాధానం ఉంది. జీవ ప్రక్రియతో పాటు గుండె తీరు కూడా బాగవుతుంది అని చెప్పి అనేక విశ్వవిద్యాలయాల్లో సూర్య నమస్కారాల మీద పరిశోధనలు జరిగినాయి. అనేక మంది ఈవెన్ గుండెకి సంబంధించినటువంటి విషయం కూడా చాలా కుదుటపడుతుందని చెప్పి అనేక విశ్వవిద్యాలయాలు పరిశోధనలు జరిగి వాళ్ళ యొక్క ఫలితాలను వెల్లడించారు. కాబట్టి ఈ యొక్క ఆసనాలు, అలాగే ప్రాణాయామంలో అనేక ప్రక్రియలు. నిజానికి ప్రాణాయామం ఏంటంటే మన యొక్క శరీరంలో ఆక్సిజన్ లెవెల్ పెంచడానికి చాలా ఉపయోగపడుతుంది. అనేక ప్రక్రియలు ఉన్నాయి. అసలు ఆక్సిజన్ అనేటువంటిది ప్రకృతిలో ఉంది. ఇవాళ మన దురదృష్టం ఏంటంటే ఆక్సిజన్ డెఫిషియన్సీతో చాలామంది చనిపోతున్నారు. ఇవాళ ఆక్సిజన్ కోసం మనం పరుగులెత్తాల్సిన పరిస్థితి వచ్చింది కరోనా వల్ల. కానీ విషయం ఏంటంటే ఆక్సిజన్ అనేటువంటి ప్రకృతిలో ఉంది, కానీ దాన్ని మనం ఏం చేయాలి? దాన్ని ఒక పద్ధతిగా దాన్ని మనం శోధించి సాధించి మన శరీరంలోకి సమన్వయం చేసుకోలేకపోతున్నాం ప్రాణాయామ ప్రక్రియ ద్వారా. నిజానికి ఆక్సిజన్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఎలా ఉంటుందంటే ఆక్సిజన్ అనేటువంటిది, ఎయిర్ అనేటువంటి దాన్ని ఫస్ట్ ఎయిర్లో ఆక్సిజన్ ఉంది, నైట్రోజన్ ఉంది. ఎయిర్ విల్ బి కంప్రెస్డ్ అండ్ అలౌడ్ టు ఎక్స్పాండ్. అప్పుడు ఏమవుతుందంటే ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. ఈ ఆక్సిజన్ అనేటువంటిది వేపర్ స్టేట్, లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. అక్కడి నుంచి దాన్ని వేపరైజ్ చేసి బాటిలింగ్ చేస్తారు. ఇప్పుడు మన శరీరమే ఒక బాటిల్ అనుకుంటే మన శరీరంలో ఈ ఆక్సిజన్ నిరోధించగలిగినటువంటి అవకాశము ప్రాణాయామ ప్రక్రియ ద్వారా జరుగుతుంది. ప్రాణాయామంలో మనం చేసేటువంటిది ఏంటంటే ఆక్సిజన్ని మన యొక్క ముక్కు పుటాలని సంకోచ వ్యాకోచాల ద్వారా ఆక్సిజన్ అనేటువంటి దాన్ని ఒక పద్ధతిగా మనం దాన్ని అన్ని శరీరంలోని అన్ని అవయవ భాగాలకు పంపించడం ద్వారా ఆక్సిజన్ లెవెల్ అన్ని శరీర భాగాలకు అంది శరీరం చాలా తేలికపడుతుంది, కుదుటపడుతుంది. కాబట్టి ఈ ప్రాణాయామ ప్రక్రియ చాలా గొప్పది అని చెప్పి మన యొక్క అనుభవంలో కూడా వస్తున్నటువంటి విషయం. ఇక యమ, నియమ, ఆసన, ప్రాణాయామ. ఇక మిగిలినటువంటి 4 ఏవైతే ఉన్నాయో ప్రత్యాహార, అలాగే తర్వాతది ధారణ, తర్వాత ధ్యాన, తర్వాత సమాధి. ఈ 4 కూడా ఏంటంటే ఈ 4 కూడా అంతరంగ విభాగానికి సంబంధించినటువంటి యోగాలో అంతరంగ విభాగానికి సంబంధించినటువంటి ఈ 4 కూడా మనము పరమేశ్వరుని చేరేటువంటి క్రమంలో మనకు ఉపయోగపడేటువంటి విషయాలు అని మనకు తెలుస్తుంది. ప్రత్యాహారం, ఇందులో వాసనలు అనేటువంటివి, వాసనతో కూడినటువంటి బయట ప్రపంచానికి దూరంగా అంతర్ముఖులం కావాలి. అంటే కళ్ళు మూసుకుని అసలు బయట ప్రపంచాన్ని చూడకుండా అంతర్ముఖులైతే మన మనసు అంతర్ముఖంగా ఎక్కడో ఒక చోట పరిగెత్తే మనసు ఆగిపోయి ఒక చోట నిలబడిపోతుంది. అప్పుడు మనలో అంతకుముందు దాకా మన నుంచి శక్తి బయటికి వెళ్ళేటువంటి పరిస్థితి మారి బయట నుంచి మనం శక్తిని తీసుకునే పరిస్థితి వస్తుంది. ఆ విధంగా శక్తి అనేటువంటిది మన యొక్క శరీరంలో ఉద్భవిస్తుంది అని చెప్పి చెప్తారు.
కాబట్టి మనం ఇంకా మోర్ ఎనర్జెటిక్ అవుతాము ప్రత్యాహార ప్రక్రియ ద్వారా. అలాగే ధారణ. ఈ ధారణ అనేటువంటిది ఒక బెటర్ హెల్త్ కాన్సన్ట్రేషన్ ఎక్సర్సైజ్. ధారణ అనేటువంటిది దీంట్లో మనము ప్రాణాయామంలో కూడా మనం చూస్తాం. కుంభకము, అట్లాగే రేచకము, మొట్టమొదట గాలి పీల్చడము, దాన్ని నిలబెట్టడము, తర్వాత రేచకం చేయడము, ఇట్లా మనము శ్వాసని హోల్డ్ చేస్తాం. ఇట్లాంటి హోల్డ్ చేసేటువంటిది ఎక్కువ సమయం, అంటే ఒక స్థితిలో శ్వాస తీసుకోకపోయినా సరే మన శరీరం నిలబడగలిగిన స్థితిని ఈ ధారణలో మనం చేరతాము. అట్లాగే ధ్యానము, ఇది ఒక హయ్యెస్ట్ పీక్ ఆఫ్ మెడిటేషన్. ఆ తర్వాత సమాధి, ఇది ఒక నిర్వికల్ప స్థితి. ఈ స్థితిలో మనం బ్రహ్మత్వంతో ఏకత్వ స్థితిని పొందుతాం, ఏకాత్మత స్థితిని పొందుతాం. బ్రహ్మత్వంతో అంటే పరమేశ్వరుని చేరతాము అని చెప్పి ఆ విధంగా ఈ 8 యోగా ఏవైతే సూత్రాలు ఉన్నాయో వీటిని మనం అర్థం చేసుకోవాలి. అయితే మనము కాస్త ప్రత్యక్ష ఆచరణలో మనము కొన్ని ప్రక్రియల్ని తప్పకుండా మనము రోజు చేసినట్టయితే మనలో శక్తి పెరుగుతుంది. మన యొక్క శరీరములో ఉన్నటువంటి కండరాలు, నాడులు అన్నీ కూడా శక్తిని రిలీజ్ చేస్తాయి. ఆ శక్తి మనకు ఉపయోగపడుతుంది. ఏనాడు కూడా అలసిపోయేటువంటి విధంగా మనం ఇంకా ఎక్కువ శక్తితో మనం పనిచేయగలుగుతాం. ఆ రకంగా యోగా ఇది ఒక వరంగా ప్రపంచానికి మనం అందించినటువంటి ఒక ప్రసాదంగా మనం భావిస్తాం. మనం అందరం కూడా ఈ యోగా ఆచరణలో తప్పకుండా మనం యోగాని ఆచరించి మన జీవితాన్ని ధన్యం